రాజ్యసభలో మాకు ఖచ్చితమైనటువంటి బలం ఉంది. నరేంద్ర మోడీ సర్కార్ మమ్మల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలంటూ విజయసాయిరెడ్డి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు రీసెంట్‌గా. ఆయన చెప్పిన కొద్ది రోజులకే దాదాపు నెల, నెలన్నర గూడా గాలే ఆయన ఆ మాటని. వెంటనే వరుస పెట్టి రాజ్యసభ ఎంపీలు వైసీపీలోకొస్తున్నారు. బీదా మస్తానరావు వచ్చారు, మోపిదేవి వెంకటరమణ వచ్చారు. వాళ్ళ వాళ్ళు ఏకంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసొచ్చారు. దాంతో ఎన్నికలు రాబోతున్నాయి. రాజ్యసభ సభ్యత్వానికి ఎన్నికలొస్తాయి. సో, దాన్ని టీడీపీ గెలిచిన అవకాశం ఉంటుంది. ఎంపీలు వాళ్ళకున్నారు గాబట్టి. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా త్వరలోనే రాబోతున్నారని తెలుస్తుంది. అయితే వాళ్ళు రావటం వల్ల తెలుగుదేశం పార్టీకి ఒనగూర ఉపయోగం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యసభలో రకరకాల బిల్స్ వస్తాయి. ఆ బిల్స్‌ని ఆమోదం తెలపంటే రాజ్యసభలో ఉన్నటువంటి పార్టీలు ఖచ్చితంగా ఆమోదం తెలిపితేనే ఆహ్, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి బెనిఫిట్ అవుతది. సో, అట్లాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా నరేంద్ర మోడీని వ్యతిరేకించేటువంటి పరిస్థితులుంటాయి. ఈ విషయాలన్నీ ముందే తెలిసేమో అంటే వీళ్ళెళ్ళిపోతారు, పార్టీ మారిపోతున్నారు, నాకు సంబంధించిన ఎంపీలు ఆయన ముందే తెలుసేమో గానీ, జగన్మోహన్ రెడ్డి గూడా ఈ మధ్య ఇండీ కూటమికి చాలా దగ్గరగా జరుగుతున్నారు. మరి లేదా ఆయన దగ్గరగా జరుగుతున్నారు గాబట్టి నరేంద్ర మోడీ, చంద్రబాబు కలిసి పావులు కదిపి ఈళ్ళొచ్చేసారు. రెండిట్లో ఒకటి జరిగింది. ఫస్ట్ అది జరిగాక ఇది జరిగిందో, అది ఇది జరిగాక అది జరిగిందో నాకైతే అర్థం కావట్లే. మీరు కామెంట్ చేయండి. మీకు రాజకీయ అవగాహన ఉంటది కాబట్టి. నాకంటే ఎక్కువ అవగాహన ఉన్నోళ్ళు బొచ్చెడు మందుంటారు. సో, కామెంట్ చేయండి. అయితే ఈ మోపిదేవి వెంకటరమణ, బేదమస్తుంటారు ఏం చేస్తున్నారంటే, ఆళ్ళు రాజీనామా చేసేసాము గదా! టీడీపీలోకి వెళ్ళిపోయాం గదా! మళ్ళీ రాజ్యసభ మనమే గెలుస్తాం గదా! చంద్రబాబు మనకి టికెట్ ఇస్తారు గదా! ఈ టైప్‌లో గాకుండా దాంతో పాటు లోకల్‌గా ఉండేటువంటి అంటే తమ తమ నియోజకవర్గాలు అంటే ఎంపీ అంటే మరి 5, 6 ఎంపీ సెగ్మెంట్లు వాళ్ళు లోక్‌సభ ఎంపీ అవ్వాలనుకున్నాక కూడా రాజ్యసభ ఎంపీలు అయ్యే అవకాశాలుంటాయి గదా! సో, అంటే వాళ్ళకంటూ పర్టిక్యులర్ సెగ్మెంట్ లేకపోయినా గతంలో వాళ్ళు పోటీ చేసిన ప్రాంతంలో పట్టు ఉంటది గాబట్టి, ఆ ఏరియాల్లో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ మొత్తాన్ని గూడా టీడీపీలోకి తీసుకొచ్చేటువంటి ప్రోగ్రామ్ పెట్టారు. తద్వారా జగన్‌కి భారీ దెబ్బ కొట్టబోతున్నారు ఈళ్ళు పొలిటికల్‌గా. కేవలం ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజ్యసభలో అటు ఎళ్ళిపోవటం గాకుండా, గట్టి దెబ్బనమాట. ఒక స్ట్రాంగ్ దెబ్బ కొట్టి, ఆ తర్వాత ఆహ్, చూసుకుందాము. వైసీపీ క్యాడర్ మొత్తాన్ని గూడా టీడీపీలోకి తీసుకురావాలి అనేటువంటి కండిషన్‌తోని చంద్రబాబు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు గూడా రాగానే అటువైపు నుంచి ఇటువైపుకి క్యాడర్‌ని భారీ ఎత్తున షిఫ్ట్ చేస్తూ వెళ్తున్నారు. మోహరించగలుగుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి లోకల్‌లో చాలా హెల్ప్ అవ్వబోతుంది. ఎందుకంటే త్వరలో పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కాకపోయినా 2 ఏళ్లలో అయినా ఖచ్చితంగా వస్తాయి. అప్పటికి స్ట్రాంగ్‌గా వీళ్ళంతా కూడా తెలుగుదేశం క్యాడర్‌గా ఎదుగుతారు. అప్పటికి ఇదంతా బెనిఫిట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో, రాజీనామా చేయించి ఎంపీలుగా వాళ్ళని మళ్ళీ ఈ పార్టీలో తీసుకొని మళ్ళీ వాళ్ళకే ఎంపీ పదవులు ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్? దీన్ని రాజకీయంగా చంద్రబాబు చేయడం అనేది ఏ రకంగా మీకు అనిపించిందనేది మీరు కింద రాయండి. దానివల్ల ఏంటంటే పార్టీ వాళ్ళందరూ చూస్తారు ఈ వీడియోలు. ప్రజలు ఏమనుకుంటున్నారు? లేతే వైసీపీ సపోర్టర్లు ఏమనుకుంటున్నారు? టీడీపీ సపోర్టర్లు ఏమనుకుంటున్నారో తెలియాలి కింద. ఏ పార్టీకైనా మీరు సపోర్ట్ చేయండి. బట్ కింద సరైనటువంటి సలహా, సూచన ఇవ్వండి మీరు చంద్రబాబుకి.